నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను దండలు చెప్తాను. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమ్ మరియు థర్డ్ ఫిఫ్త్ సెమ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటటువంటి ఎప్పుడు వస్తాయనేటటువంటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటటువంటి చెప్తున్నాం కదా, ఇవి మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి అనేటటువంటి దాన్ని బట్టి చెప్తా. చూడండి, డిగ్రీ థర్డ్ సెమ్ మరియు ఫిఫ్త్ సెమ్ అనేటటువంటివి నవంబర్ 2024 నవంబర్ 19 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 2 తారీఖు వరకు జరిగినాయి అన్నమాట. ఇది డిగ్రీ థర్డ్ మరియు ఫిఫ్త్ సెమ్ వాళ్ళకి సంబంధించి. అట్లాగే ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించి డిసెంబర్ 11 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31 వరకు జరిగాయి అన్నమాట. సో ఇక్కడ 31 వరకు కూడా జరిగాయి కదా. సో దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఈ రిజల్ట్ అనేటువంటివి ప్రతిదానికి మీరు 45 రోజులు అనేటటువంటిది వేసుకోవాలి. ప్రతిదానికి 45 రోజులు వేసుకుంటుందంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మరియు సెకండ్ వీక్లో థర్డ్ మరియు ఫిఫ్త్ సెమ్ వాళ్ళకు ఫిబ్రవరిలో రావడం జరుగుతుంది. మరియు ఓన్లీ ఫస్ట్ సెమ్ వాళ్ళకి ఎట్లంటే ఫిబ్రవరి మధ్యలో లేదా ఫిబ్రవరి ఎండింగ్లో రావడం జరుగుతుంది అనమాట. ఫిబ్రవరి ఎండింగ్లో ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజల్ట్స్. అయితే డిజిటల్ కరెక్షన్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది కాబట్టి పేపర్ అనేటటువంటిది కూడా కంప్లీట్గా డిజిటల్ వాల్యుయేషన్లోనే జరుగుతుంది అనమాట. అంటే మీకు లెక్చరర్లు అనేటటువంటి వాళ్ళు ల్యాప్టాప్ తీసుకొని దాంట్లో మీ పేపర్స్ అనేటటువంటివి చూడడం, పైననే కరెక్షన్ చేయడం. అంటే ఇన్ కేసు మీరు ఒకవేళ 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు 2 మార్కులు ఎక్స్ట్రా వేసి పాస్ చేసే విధంగా ఒక 2 లైన్లు రాసేటువంటి ఆప్షన్ అనేటటువంటిది ఉండదన్నమాట. సో డిజిటల్ కరెక్షన్ ఉంది కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అంటే ఫిబ్రవరి 10 వరకు థర్డ్ సెమ్ మరియు ఫిఫ్త్ సెమ్ వాళ్ళ రిజల్ట్లు, ఫిబ్రవరి 20 తర్వాత ఫస్ట్ సెమ్ వాళ్ళ రిజల్ట్ అనేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రావడం జరుగుతుంది. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటిది. సైనింగ్ అవుట్. నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.